టీఆర్ఎస్ స్పీడ్ చూసి కాంగ్రెస్ వాళ్ళు షేక్ అయిపోతున్నారు అంటున్నాడు నాయన నరసింహన్న. చెల్లని రూపాయి లాంటి పార్టీని జనాలు పట్టించుకోరు అంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ మీద హోమ్ మినిస్టర్కి అంత కోపం ఎందుకు వచ్చిందో కనుక్కుందామా? హలో నరసింహన్న, అంతా బాగేనా? కాంగ్రెస్ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఒరే, భూకంపం గాంధీ భవన్కి మాత్రమే ఎందుకు వస్తుంది? విచ్చెత్తిపోయినట్టు మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. 4 మాటలు అనుకోకపోతే రాజకీయాలు ఉప్పు లేని కూరలాగా ఉంటాయి. మేమేమైనా తప్పు చేస్తే ఎత్తి చూపించండి, ప్రతిపక్ష బాధ్యత. మొన్నటిదాకా షెస్ట్ హాస్పిటల్, ఇప్పుడేమో ఉస్మానియా యూనివర్సిటీ. మేము మంచి చేస్తే మా మీద దుమ్మెత్తి పోస్తే ఆ దుమ్ము మీ మీదకే వస్తుంది, కానీ మాకేమి అంటదు. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏమయ్యాయని అడుగుతున్నారు. మా రాష్ట్రం అవతరణ రోజు నాడు 1,00,000 మందికి ఇండ్లు ఇస్తాం, ఇండ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తే గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి కాంగ్రెస్ వాళ్ళకు. పట్టాలీగానే పండగ కాదు, ఇళ్ళు పూర్తయ్యేదాకా మీకు మొదలవుద్ది దడ. ఇది మర్యాద కాదు. ఒరే, ఆ మాట వాళ్ళు అంటున్నారన్నా. మీ జీవితంలో ఎన్నడైనా స్వచ్ఛ హైదరాబాద్ అటువంటి కార్యక్రమం తీసుకున్నారా? మోడీ మొదలు పెట్టాకేగా మీకు కూడా మూడొచ్చింది. మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే పార్టిసిపేట్ చేయండి. చెత్త ఓడవడానికి, కాలువలు తీయడానికి అవన్నీ ఉండాలంటావా? అది చెల్లని రూపాయ. కాంగ్రెస్ పార్టీ చెల్లని రూపాయి అయిపోయింది. మోడీనే భయపెడుతున్నాడంట జైరాం రమేష్ చెప్తున్నాడు. కాంగ్రెస్ అయితే ఖాళీ చేసిండ్రు అప్పుడే జనము. ఇక మళ్ళీ పుంజుకునే అసలు అవకాశమే లేదు. ఎండల్లో చెమటలు కాకతా సిటీని శుద్ధం చేస్తున్నారు, గిట్టద్దంటావా? ఇంటింటికి నల్ల పెడుతున్నాను మా ముఖ్యమంత్రి అన్నాడు. అది నేను చెయ్యకపోతే వచ్చే ఎలక్షన్ లో ఓట్లు అడగనన్నాడు. ఆ ధైర్యం మీకెవరికన్నా ఉందా? బస్తీ మీద సవాల్ అనాలంటే నువ్వు మీ సారే. ఎన్నడన్నా ఇటువంటి మాటలు మాట్లాడగలిగిన శక్తి మీకుందా? ఎవరికీ లేదు, ఎవరి వల్ల కాదు. మీ ముఖ్యమంత్రి కర్ర బట్టి చూపించిండు. కర్రతో చూపించాడా? దేన్ని? ఇగో తెలంగాణ అయితే అంధాకారం అవుతారు, అడ్రస్ లేకుండా పోతారు. వడ్డమ్మ బడవ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి కనిపించడంలే. ఇవాళ ఎవరు అడ్రస్ లేకుండా పోయింది, ఏమైందో ఆయనకే అర్థం తెలుసుకోవాలా, ఆ నాయకులకు తెలుసుకోవాలా. కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయని మీరు కూడా సర్దుకుపోవాలా. అధికారం పోగానే ఎందుకు ఇంత తాపత్రం? 5 ఏళ్ళు ఓపిక పట్టండి. ఒరే, 5 ఏళ్ల తర్వాత ఛాన్స్ వాళ్ళకేనా? 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి కదా. మీకు మీ ప్రణాళికలో, మీ పార్టీలో, మీ నాయకత్వంలో మీకు పట్టుతో ఉంటే రేపు వచ్చే ఎలక్షన్లో మీరు గెలవండి. 4 ఏళ్లు నోటికి తాళం వేయమంటే ఎట్టా అన్నా? ఎందుకు ఈ తాపత్రయం? సంవత్సరం కాలేదు ఇంకా మేము వచ్చి. అయితే ఈ 10 రోజులు ఆగమంటావా? మీరు తొందరపడి పప్పులో కాలేస్తున్నారు, మీరే నష్టపోతారు. అయినా 4 ఆరోపణలు చేయగానే మీరట ఉడుక్కోకూడదు. మధ్యన మధ్యన ఓడున్నాడు, వాడు ఉడన్ ఖాన్ ఉన్నాడు, వాడు ఎగురుతా ఉంటాడు. ఎవరా ఖాను? సల్మాన్ ఖానా, షారూక్ ఖానా? తెలుగుదేశం నుంచి ఏదో మాట్లాడుతుంటాడు. అట అనుకుంటే బీజేపీ వాళ్ళు కూడా అంటానే ఉన్నారు. ఏది ఎవరు మాట్లాడినా వాస్తవం ప్రజలకు తెలుసు. జనాలు పట్టించుకోరన్నప్పుడు మీరు లైట్ తీసుకోవడమే. మేము చేసిన తప్పులు ఏమీ లేవు, ఉంటే చూపించండి. ఎంత ఎండల్లో సీపూర్లు బట్టి సిటీ మీద పడ్డారేంది? ఈ హైదరాబాద్ను విశ్వ కేంద్రం చేయాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అనుకుంటాం గానే మీరు ఊడ్చిన చోటు
3 నెలలు పోతే ఎట్టుంటుందో చూడు. ఈ విశ్వ కేంద్రం అయితే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. ఎలక్షన్లు వస్తే మీకు ఓట్లు వస్తాయని కూడా చెప్పు. ఒక నెల రోజుల లోపల బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం హైదరాబాద్. మళ్ళా మేము ప్రతి నెల ఒకసారి పోతాం, విజిట్ చేస్తాం. ఏ మాట కామాటే, ముక్కు మూసుకోకుండా కష్టపడుతున్నారు. మమ్మల్ని అప్రిషియేట్ చేయకుంటే పర్వాలే, తిట్టొద్దంటావా? అప్రిషియేట్ చేస్తే మీ పార్టీలో మీ పలుకుబడిపోద్దని మీరు భయపడుతుండొచ్చు, కానీ కనీసం ఓపిక పట్టాలా? సంవత్సరం అయింది, వాళ్ళు మాత్రం ఇంకెన్నాళ్ళు పడతారు? ఇది మంచి చేస్తుండ్రా చెడ్డ చేస్తుండ్రా అని వెరిఫై చేసుకోవాలా? ఎంక్వైరీలు చేసుకొని తిట్టాలా? కష్టం నరసింహన్న. ఈ అవాకులు చవాకులు మానుకోవాలని. వార్నింగా, రిక్వెస్టా? మానుకోకపోతే ఒరే, ఏదో ఒక కేసు పెట్టి లోపలేస్తావా? మేమేం చేసేది ప్రజలే మీకు సమాధానం చెప్తారు. బతికిచ్చావు, సెల్లో వేసి రోకల బండ ఎక్కిస్తావు అనుకున్నా. ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. మీకు ఇప్పటికే చెప్పిండ్రు. 4 ఏళ్ల దాకా పరీక్షలు లేవుగా, ఏం కాదు. ఇంకా మళ్ళా ఇంకా చెప్పించుకోవాలంటే చెప్పించుకోండి, మీ దయ మీ ధర్మం.